అవతార్ మెహర్ బాబా కాకినాడ కేంద్రంలో అవతార్ మెహర్ బాబా వారి 130వ జన్మదిన వేడుకలు ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కాకినాడ కేంద్రం కోఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల అవతార్ మెహర్ బాబా కాకినాడ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రం కోఆర్డినేటర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే బాబా వారి జన్మదిన వేడుకల్లో పాల్గొని బాబా వారి ప్రేమకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. అవతార్ మెహర్ బాబా వారి 130వ జన్మదిన వార్షికోత్సవాలలో భాగంగా అవతార్ మెహర్ బాబా కాకినాడ కేంద్రంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 24వ తారీఖు నాడు కాకినాడ నగర వీధులలో ఊరేగింపు నిర్వహించబడుతుంది. అలాగే 25వ తారీఖు నాడు అంటే ఆయన జన్మదినం నాడు ఉదయం 4:30 మొదలుకొని రాత్రి 8:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రార్థనలు, హారతులు, ఉపన్యాసాలు జరుగుతాయి. అలాగే వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు వితరణ కూడా ఆ రోజు ఒక భాగంగా ఉంటుంది. అవతార్ మెహర్ బాబా ఎవరు అనేటువంటిది ప్రపంచానికి వెల్లడించడానికి ఇది ఒక గొప్ప సదవకాశం. బాబా ఇలా అన్నారు, ప్రపంచంలోని విద్యార్థులు, ముఖ్యంగా చరిత్రను నేర్చుకునే విద్యార్థులు రాజ్యాలు ఏర్పడము, అవి కూలిపోవడము, అలాగే నాగరికతలు పుట్టడము, అవి పతనం అవ్వడము, ఇవన్నీ అతి ముఖ్యమైన ఘట్టాలుగా చదువుకుంటూ ఉంటారు. కానీ నేను చెబుతూ ఉన్నాను, నిత్యము ఆనందమయ పరిస్థితిని అనుభవించే భగవంతుడు యుగానికి ఒక్కసారి కావాలని ఈ మిథ్యలోనికి అడుగుపెట్టి మానవుడు కనీ విని ఎరిగినటువంటి కష్టాన్ని తన శరీరం మీద వేసుకొని తన శరీరాన్ని చివరికి ఈ విశ్వానికి బలి ఇచ్చి వెళతాడు. అటువంటి త్యాగాన్ని మానవాళి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అన్నారు బాబా. అలా మన సమకాలీన కాలములో, మన యుగములో అటువంటి అరుదైన ఘట్టము అవతార్ మెహర్ బాబా వారి జన్మదినము. ఆయన మానవాళిని ఉద్ధరించడం కోసం పడినటువంటి ప్రయాస, విశ్వవ్యధ, ఆయన త్యాగము, దానిని ఒక్కసారి గుర్తు చేసుకొని ఆయనకు థ్యాంక్స్ చెప్పేటువంటి గొప్ప అవకాశము ఆయన పుట్టినరోజు. అందుచేత కాకినాడ నగరంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసపరులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యుగావతారిని ఆశీస్సులకు పాత్రులు కాగలరని కోరుతున్న బాబా ముఖ్యమైన సందేశము, నేను మేల్కొల్పుటకే గాని బోధించుటకు రాలేదు అన్నారు బాబా. నేను రాముడిగా వచ్చినప్పుడు, కృష్ణుడిగా, బుద్ధుడిగా, జీసస్గా, మహమ్మద్గా వచ్చినప్పుడు అనేక ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడి చేశాను. గ్రంథాలయాల నిండా అనేక పుస్తకాలు సంపుటిల రూపంలో పేరుకుపోయి ఉన్నాయి. కానీ మానవుడు నేను బోధించిన ప్రేమను తన జీవితంలో అలవరుచుకోవడానికి మారుగా ద్వేషాన్ని, పగను పెంచుకున్నాడు. అందుచేత అతనికి నా ప్రేమను అభ్యాసము చేసే సామర్థ్యము లోపించిన కారణంగా ఈ అవతార యుగములో నేను మాట్లాడడం మానుకున్నాను అన్నారు బాబా. 1925 జూలై 10 నుంచి 1969 జనవరి 31 వరకు సుమారు 44.5 సంవత్సరాల పాటు అఖండమైన మౌనాన్ని పాటించారు మెహర్ బాబా. మరి నేను ఏం చేశానంటే, మానవాళిని అజ్ఞానం అనే నిద్ర నుండి మేలుకొలిపేటువంటి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా నేను చేపట్టాను అన్నారు బాబా. అయితే ఈ యుగములో ఆయన ఎంచుకున్న విధానము ప్రేమ. భగవంతుణ్ణి ప్రేమించు, నీ తోటివాడిని ప్రేమించు. ప్రేమ ద్వారా మాత్రమే ఈ అణుయుగంలో, ఈ ఆధునిక యుగంలో నీవు భగవంతుణ్ణి సమీపించగలవు. అది మాత్రమే అనువైనది ఈ యుగానికి అని మెహర్ బాబా చెప్పారు.